నమస్తే. తెలుగు రాజానికి స్వాగతం. నేను మీ సంధ్య. కొన్ని సినిమాలు హిట్ అవుతాయి. కొన్ని సినిమాలు సోగా ఆడుతాయి. కొన్ని సినిమాలు ఎందుకు నిరాశపరుస్తాయో తెలీదు. కానీ ఈ మూడింటిలో కూడా ఒక్కొక్కసారి మనిషి మనసును హత్తుకుంటాయి. తమ ఆలోచనల దాకా వెళ్తాయి. దాని ద్వారా కొన్ని చేంజ్ ఓవర్స్ కూడా జరుగుతూ ఉంటాయి. ఆ కోవలోకే రాబోతుంది నేను చెప్పబోయే సినిమా. తల్లిదండ్రుల ప్రేమ అది మనకు నచ్చినప్పుడు అతిగా అనిపిస్తూ ఉంటుంది. ఒక అమ్మాయికి దొరికే స్వేచ్ఛను చూసినప్పుడు నేను ఇలా ఉండలేకపోతున్నాను అన్న ఆలోచన వచ్చినప్పుడు, అంటే ఆ తల్లిదండ్రులకు ఆ బాధ తెలిసినప్పుడు, ఈ ప్రేమ దాంట్లో జొప్పించినప్పుడు ఎలా ఉంటుంది అన్నదానికి నిదర్శనము 'బొమ్మరిల్లు'. ఏ రేంజ్ హిట్ అయిందో మనందరికీ తెలిసిందే. 2006లో రిలీజ్ అయ్యి ఎంతటి బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ఆ డైరెక్టర్ బొమ్మరిల్లు భాస్కర్‌గా ఎంత పేరు సంపాదించుకున్నారో మనందరికీ తెలిసిందే. 20 ఏళ్లు పూర్తయిన సందర్భంగా బొమ్మరిల్లు సినిమా విశేషాలు మీకు అందించేందుకు చరిత్రకారులు, సినీ రాజకీయ విశ్లేషకులు చిలకడ శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లో. శ్రీకాంత్ గారు నమస్తే అండి. నమస్కారం సంధ్య. అసలు బొమ్మరిల్లు అనే సినిమా వచ్చినప్పుడు థియేటర్‌లో నేను థియేటర్‌కి వెళ్ళి చూశాను సినిమా. ఈ కాన్సెప్ట్‌తో కూడా సినిమా తీసి కొట్టొచ్చా? ఇంత అంటే తల్లిదండ్రుల ప్రేమను కావచ్చు, తనలో ఒక దాగి ఉన్న స్వేచ్ఛను కావచ్చు, ఆలోచనలు కావచ్చు, ఒక డిఫరెంట్ వేదికల పైన అతను వ్యక్తపరిచిన విధానాన్ని బొమ్మరిల్లు భాస్కర్ హ్యాండిల్ చేసిన దాన్ని అద్భుతంగా చెప్పొచ్చు నిజంగా. ఏం చెప్తారు సినిమా గురించి? బొమ్మరిల్లు సినిమా విడుదలై ఘన విజయం సాధించి కనీవిని ఎరుగని ధ్వని చేస్తున్న సమయంలో మేమందరం ఏంటంటే చిరంజీవి గారి జన్మదిన వేడుకలో తలమునకలుగా ఉన్నాం. ఆగస్టు మంత్ కాబట్టి పైగా ఏంటి, చిరంజీవి గారికి పద్మభూషణ్ వచ్చింది, స్టాలిన్ విడుదల కాబోతోంది, స్టాలిన్ ఆడియో విడుదల కూడా ఈ జన్మదిన మహోత్సవంలో, కాబట్టి బాగా తలమునకలుగా ఉన్నాము. మొత్తం ఏదైతే ఆ ఒత్తిడి ఉందో ఆ ఒత్తిడి ఒకవైపు, అప్పుడు చికెన్ గున్యా అనేసి ఒక జ్వరం వచ్చింది, అప్పుడు అందరు వైరల్ ఫీవర్, ఆ జ్వరంతో బాధపడుతున్నారు. అలా ఇవన్నీ దాటుకొని పూర్తి అయిపోయేటప్పటికి ఆగస్టు నెలాఖరు అయిపోయింది. అయిపోయిన తర్వాత ప్రశాంతంగా వెళ్ళి చూద్దామని ప్రసాద్ మల్టీప్లెక్స్లో ఒకరోజు రాత్రి 10:45 షోకి వెళితే, ఆ 10:45 షోకి అందరూ మళ్ళీ వీళ్ళందరూ వచ్చారు. సుకుమార్ గారు, భాస్కరు, దిల్ రాజు గారు, వాళ్ళందరూ ఉన్నారు ఆ షోలో. మన ప్రకాష్ తోలేటి వీళ్ళందరూ ఉన్నారు, బాసువర్మ వీళ్ళంతా. వాళ్ళతో కలిసి దిల్ రాజు గారు నేను ఎప్పటికీ మర్చిపోలేను. సినిమా చూసేసిన తర్వాత దిల్ రాజు గారు అప్పటికి చాలా పెద్ద హిట్ కదా, అయినా ఆయన ఒక సరికొత్త నిర్మాతలాగా ఒక కొత్త సినిమా తీస్తే దాని ఫలితం ఎలా ఉంది శ్రీకాంత్ చెప్పుకొని ఆయన అడగటం నేను ఎప్పటికీ మర్చిపోలేను నేను. ఎందుకంటే ఆర్య సినిమా షూటింగ్ చాలా రోజులు కేరళలో జరిగింది, చాలా పెద్ద షెడ్యూల్ కేరళలో చేశారు. చేసినప్పుడు ఏంటంటే ఒక్కరోజు మాత్రమే బ్యాలెన్స్ ఉంది షూటింగ్ చేయటం. ఓకే. ఆ ఒక్కరోజు అయిపోతే ఆ రోజు సాయంత్రానికల్లా అందరూ ట్రైన్కి బయలుదేరి వచ్చేసేయాలి. ఆ ఒక్కరోజు తీయాల్సిన షాట్స్ 46 షాట్స్ ఉన్నాయి. ఒక్కరోజులో 46 షాట్స్ తీయాలి. ఒక్కసారిగా రేపే షూటింగు, దిల్ రాజు గారికి అర్థం కావట్లేదు. సుకుమార్ గారు వచ్చారు, సుకుమార్ గారు పక్కనే భాస్కర్ ఉన్నారు. ఏంటి సుకుమార్ పరిస్థితి అని దిల్ రాజు గారు అంటే, సుకుమార్ గారు మాట్లాడేలోపు భాస్కర్ అన్నారంట, సార్ రాత్రి తెల్లార్లు కూర్చుని నేను సుకుమార్ ప్లాన్ చేసి రేపు ఎట్టి పరిస్థితుల్లో 46 షాట్లు పూర్తి చేస్తాం సార్ అని చెప్పి, రాత్రి అసలు నిద్రపోకుండా మేలుకొని ఈచ్ అండ్ ఎవ్రీ షాట్ ఎంత టైం తీసుకుంటుంది, ఏ షాట్ తర్వాత ఏ షాట్ ప్లాన్ చేసాం, లైటింగ్ ఎంత టైం తీసుకుంటుంది, లొకేషన్ షిఫ్ట్స్ ఏమైనా ఉన్నాయా, మొత్తం ప్లాన్ చేసుకుని ఆ రోజు ఉదయం మొదలు పెడితే సాయంత్రం లోపు 46 షాట్స్ తీసేటప్పటికి అసలు దిల్ రాజు గారు భాస్కర్ని పిలిచి, నువ్వు వెంటనే కథ తయారు చేసుకుని నేను నీకు డైరెక్షన్ ఇస్తున్నానని చెప్పారు. ప్లానింగ్కి, భాస్కర్ ప్లానింగ్కి ఆయన ఆశ్చర్యపోయి, నువ్వు వెంటనే కథ తయారు చేసుకో, నేను నీకు డైరెక్షన్ ఛాన్స్ ఇస్తున్నాను అని చెప్పారు. ఎందుకంటే ఆర్య సినిమాకి సుకుమార్ గారు డైరెక్టర్ అవుతున్నారు అని అంటే అందరికంటే ఎక్కువ సంతోషపడింది భాస్కర్. వీళ్ళు ఎడిటర్ మోహన్ గారి సంస్థలో పనిచేశారు. పనిచేసిన తర్వాత మనసు నుంచి చూడు, క్షేమంగా వెళ్ళి లాభంగా రెండు సినిమాలంటికి పనిచేశారు. అట్లాగా ఏంటంటే తర్వాత వచ్చారు, ఆర్య విడుదలైంది, సూపర్ డూపర్ హిట్ అయింది. అయిన తర్వాత బోయపాటి శ్రీను గారికి ఏమో భద్ర అప్పటికే దిల్ రాజు గారు మాట ఇచ్చారు, అది ఒకవైపు జరుగుతుండగా అప్పుడు ఒక హాలీవుడ్ సినిమా చూశారు దిల్ రాజు గారు. చూసి చాలా బాగుంది సినిమా, మన భాస్కర్ డైరెక్ట్ చేస్తే భలే ఉంటుందని భాస్కర్ని పిలిచి, భాస్కర్ ఇదిగో DVD ఇస్తున్నా, దీన్ని బేస్ చేసుకుని ఇన్స్పిరేషన్గా తీసుకుని మనకు కథ తయారు చేయి, మనం చేద్దాం ఈ సినిమా అంటే ఆయన వెళ్ళిపోయి చేశారు, స్క్రిప్ట్ చేశాడు. చేసి సెకండ్ హాఫ్ భాస్కర్కి నచ్చట్లా, దిల్ రాజు గారికి నచ్చింది. మనం చిన్న కరెక్షన్స్ చేసుకుని వెళ్ళిపోవచ్చు భాస్కర్,
అంటే లేదు సార్ నాకు ఎందుకో సెకండ్ హాఫ్ అవుట్పుట్ నాకు ఫుల్ఫిల్నెస్ ఇవ్వట్లేదు. ఆ ఫుల్ఫిల్నెస్ ఇవ్వనప్పుడు అంటే సంతృప్తి లేదు నాకు. నాకు సంతృప్తి లేనప్పుడు నేను దాన్ని తెర మీదకి ఎట్లా తీసుకొస్తాను? తీసుకురాలేను కదా! కాబట్టి కొత్త కథతో వెళ్దాం మనం అని చెప్పేస్తే తన మీద నమ్మకం ఉంది దిల్రాజు గారికి, భాస్కర్ మీద. కాబట్టి సరే నీ నమ్మకాన్ని నువ్వు నిలబెట్టుకో, ఏ కథ తయారు చేసి తీసుకొస్తావు, వెళ్ళి తయారు చేసుకొని తీసుకురంటే వారం రోజులు సమయం ఏంటి, వారం రోజులు కథ తయారు చేసుకొని తీసుకొస్తాను. వారం రోజులు సార్. ఏంటి నీ కాన్ఫిడెన్స్ ఏంటి? సరే పో వారం రోజులు టైం తీసుకొని రా మళ్ళీ వెళ్ళిపోయాడు. ఈయన 97లో ఈయన అడియార్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో డైరెక్షన్ కోర్స్ చేశాడు మరి భాస్కర్ గారు. అది చేస్తున్నప్పుడు ఆయన ఒక లైన్ హాంట్ చేస్తుంది. అదేంటంటే కొడుకుని కరెక్ట్ చేస్తున్నానని చెప్పి ఎక్కువగా ఇంటర్ఫియర్ అయిపోయేటటువంటి ఫాదర్. ఓకే. ఫాదర్ ఎక్కడ ఫీల్ అవుతాడనని ఫాదర్ చెప్పింది కరెక్ట్ అని చెప్పి తనలో తాను రగిలిపోయేటటువంటి కొడుకు. వీళ్ళిద్దరి మధ్య వేటితో సంబంధం లేకుండా జాలీగా ఎంజాయ్ చేసేటటువంటి ఒక అమ్మాయి. ఇది లైను అనుకొని సీన్ బై సీన్ రాసుకొని వచ్చి ఇది వినిపించారు. దిల్రాజు గారు వినిపించిన తర్వాత ఎప్పుడు ఎవరు ఏ కథ చెప్పిందో దిల్రాజు గారు ఇది ఎందుకు వచ్చింది ఇప్పుడు ఇక్కడ, నాకు ఇక్కడెక్కడో డౌట్ వస్తుందని మధ్యలో కలగ చేసుకుని అడుగుతారు, మాట్లాడతారు మనల్ని. అంటే ఆయన ఏం చేస్తారంటే డిస్టర్బ్ చేస్తారండి. దిల్రాజు గారి స్టైల్ అది. డిస్టర్బ్ చేస్తాడు. ఎందుకు డిస్టర్బ్ చేస్తాడంటే డిస్టర్బ్ చేసినా డిస్టర్బ్ కాకుండా కరెక్ట్గా కాన్ఫిడెంట్గా చెప్తాడో లేదో ఓకే అనేది, ఇతని కథ మీద ఎంత గ్రిప్ ఉందో ఇతను చేసుకున్న కథ మీద అని కన్ఫ్యూజ్ చేస్తారు ఎవరైనా. చాలా పెద్ద ఫిల్మ్ మేకర్స్ చేస్తారు అలాగా. అసలు అలా చేసే దిల్రాజు గారు అసలు ఏమీ మాట్లాడకుండా చాలా నిశ్శబ్దంగా ప్రశాంతంగా విని లేచి హగ్ చేసుకుని మనం ఈ సినిమా చేస్తున్నాం భాస్కర్ గారు. ఓకే. ఇక్కడ భాస్కర్ గారితో పాటు చెప్పుకోవాల్సినటువంటి ఇంకొక ముఖ్యమైన వ్యక్తి గురించి మనం మాట్లాడుకోవాలి. ఆ వ్యక్తి వాసు వర్మ. ఓకే. ఆయన అసోసియేట్ డైరెక్టరు అండ్ అలా ఆల్సో స్క్రిప్ట్ కోఆర్డినేటరు. అతను ఈ బొమ్మరిల్లు కథ ఏదైతే ఉందో ఇది రూపాంతరం చెందడంలో ఆ పాత్రలన్నీ కూడా అంత అద్భుతంగా రావడంలో వాసువర్మ యొక్క అసలు ఆయన ఇన్వాల్వ్మెంట్ చాలా ఉంది. ఆ చిత్రిక పట్టారు ఇద్దరు కలిసి కూర్చుని. ఇప్పుడు దిల్రాజు గారు ఏం చేశారంటే హీరో ఎవరు అని అనుకున్నప్పుడు దిల్రాజు గారికి అనిపించింది ఏంటంటే అప్పటికి నువ్వు వస్తానంటే నేను వద్దంటాను విడుదలై చాలా భారీ ఘన విజయాన్ని సొంతం చేసుకుంది కాబట్టి నేను చెన్నై వెళ్ళిపోయారు. చెన్నై వెళ్ళిపోయి జస్ట్ లైన్ చెప్పారు అంతే సిద్ధార్థ్కి. చెప్పగానే సిద్ధార్థ్ ఎగ్జైట్ అయిపోయి సార్ మీకు ఎన్ని డేట్లు కావాలో అడగండి, ఎన్ని డేట్లు కావాలి ఇప్పుడు కావాలి అడగండి, నాకు కథ కూడా మొత్తం మీరు చెప్పొద్దు, నేను ఈ సినిమా చేస్తున్నాను అన్నారు. అయిపోయిన తర్వాత ఇప్పుడు హీరోయిన్ ఎవరు, హీరోయిన్ కోసం వెతుకులాట మొదలైంది. వీళ్ళు హ్యాపీ సినిమా ఇక్కడ మొదలైంది. అల్లు అర్జున్ పక్కన ఎవరో కొత్త అమ్మాయి చేస్తుందంట, మనం వెళ్ళి చూద్దామని చెప్పి దిల్రాజు గారు భాస్కర్ అందరూ కలిసి వెళ్ళేటప్పుడు అమ్మాయి జెనీలియా బాయ్స్లో చేసింది, హ్యాపీ చేస్తుంది. సత్యం అని ఒక సినిమా చేసింది తెలుగు. చూసి భాస్కర్ గారు ఆ అమ్మాయిని చూడటం మొదటిసారండి, డైరెక్ట్గా చూడటం. చూసి కళ్ళు చూసి నా హాసిని ఈ అమ్మాయి అన్నాడు ఆయన. నా హాసిని ఈ అమ్మాయి, నాకు హాసిని కనిపిస్తుంది, నాకు నా హాసిని ఈ అమ్మాయి అనేటప్పటికి అలా జెనీలియా వచ్చిన తర్వాత ఏంటంటే ఎప్పుడైతే తండ్రి పాత్ర చాలా చాలా అంటే చాలా ప్రాధాన్యత కలిగినటువంటి పాత్ర. 2 క్యారెక్టర్స్ మళ్ళీ అటు ప్రకాష్ రాజ్ గారి క్యారెక్టర్, ఇటు కోడా శ్రీనివాసరావు గారి క్యారెక్టర్, 2 ఫాదర్ క్యారెక్టర్స్, రెండు చాలా. ప్రకాష్ రాజ్ గారు ఏంటంటే అసలు కథ మొత్తం కేంద్రం అది ఆయన చుట్టూ తిరుగుతుంది. ఆయన పాత్ర వల్లే మిగతా కథ అంతా కూడా ఆ పాత్ర వల్లే నడుస్తుంది. కాబట్టి ప్రకాష్ రాజ్ గారిని అనుకున్న తర్వాత ఏంటంటే చెన్నై వెళ్ళారు, ఆయనకి చెప్పారు, ఆయన విన్నారు, ఆయన సరేనన్నారు. సిద్ధార్థ్ మాత్రం ప్రకాష్ రాజ్ గారిని రిక్వెస్ట్ చేసుకున్నాడు, సార్ ఇది మామూలు కథ కాదు, మామూలు పాత్రలు కావు మనవి, నిలిచిపోయేటటువంటి కాలానికి నిలబడతాయి, మాట్లాడుకుంటారు. కాబట్టి నేను మిమ్మల్ని నా ఫాదర్గా నేను ఫీల్ అవ్వాలంటే ఒక వారం రోజులు మీ ఇంటికి వచ్చి మీ ఇంట్లో ఉంటాను సార్, నేను ఉండి మీరు ఎలా బిహేవ్ చేస్తారో నేను ఎలా బిహేవ్ చేస్తానో, మీరు ఎట్లా మాట్లాడతారో నేను ఎట్లా రియాక్ట్ అవుతున్నా అన్నీ చూసుకుంటే కానీ ఆన్సెట్స్ అది రాదు అన్నటప్పటికి ఆయన నవ్వేసి దాన్ని స్వాగతించి సిద్ధార్థం తీసుకెళ్ళి వారం రోజులు ఆయన ఇంట్లో పెట్టుకున్నారు, ఆయన ఫ్లాట్లో పెట్టుకున్నారు. అట్లా మీకు దేవిశ్రీ ప్రసాద్ గారు వచ్చిన సంగీత దర్శకుడు ఇందులోకి. తర్వాత మనకి దిల్ మినహాయిస్తే వరుసగా 3 సినిమాలు మనకి దేవిశ్రీ ప్రసాద్ గారే అప్పటికి. తర్వాత మనకు విజయ్ కే చక్రవర్తి గారు సినిమాటోగ్రాఫర్, ఆర్యాకి ఆయన రత్నవేలు గారితో కలిసి చేశారు, దీనికి విజయ్ కే చక్రవర్తి గారు. అట్లా వాళ్ళిద్దరు సాంకేతిక నిపుణులుగా వాళ్ళ యొక్క కృషి చాలా ఉంది సినిమాకు సంబంధించి. ఆ మూడ్ని ఎలివేట్ చేయడంలో సినిమాటోగ్రాఫరు, మ్యూజిక్ డైరెక్టర్ వీళ్ళిద్దరూ బీజిఎమ్స్ కావచ్చు, లేకపోతే సిగ్నేచర్ ఇవి కావచ్చు, మీకు ఏ ఒక్క పాట వీళ్ళు అదనంగా
చేశారు, లేకపోతే వీళ్ళు దీనిలోకి తీసుకొచ్చి చొప్పించారు అనిపించేటటువంటి విధంగా ఉండదు. అలా వాళ్ళు ఇందులోకి రావటం, వచ్చిన తర్వాత క్లైమాక్స్ ఒక్కటే బ్యాలెన్స్ అండి. సినిమా షూటింగ్ మొత్తం పూర్తి అయిపోయింది, క్లైమాక్స్ ఒక్కటే బ్యాలెన్స్. సీన్ పేపర్ తీసుకుని రేపు షూటింగ్. ప్రకాష్ రాజ్ గారు నన్ను అంట, రాత్రికి రాత్రి చెన్నై వెళ్తాను ఈరోజు ఫ్లైట్కి, మార్నింగ్ ఫ్లైట్కి వచ్చేస్తాను, ఒంటరిగా వదిలేండి నేను ప్రిపేర్ అవ్వాలని చెప్పేసి ఆయన రిటర్న్ అయిపోయి ఫ్లైట్ ఎక్కి కూర్చుని సీన్ పేపర్ తీసుకుని సీన్ పేపర్ చదివిన తర్వాత ఆయన వెంటనే ఫోన్ చేశారు. చెన్నైలో దిగేశారు, ఫోన్ చేసి దిల్రాజు గారితో ఉన్నారంట, నాకు చెప్పినప్పుడు చాలా ఫీల్ ఉంది క్లైమాక్స్లో, ఇక్కడ చదువుతుంటే నాకు ఆ ఫీల్ కలగటం లేదు, రావటం లేదు, కాబట్టి ఒక్కరోజు షూటింగ్ లేట్ అయినా పర్లా, రేపు వస్తాను నేను, ఒక్కరోజు షూటింగ్ లేట్ అయినా పర్లా, మనం కూర్చొని డిస్కస్ చేసుకుని చేద్దామని. మరుసటి రోజు మార్నింగ్ ఫ్లైట్కి అయినా వచ్చారు. మధ్యాహ్నం 12:30కి డిస్కషన్ స్టార్ట్ అయింది ఫ్లాట్లో. ఇక్కడ మన సంభాషణల రచయిత అబ్బూర్ రవి గారి గురించి మనం ప్రత్యేకించి మాట్లాడుకోవాలి. అబ్బూర్ రవి గారు రాసినటువంటి సంభాషణలు. తర్వాత వీళ్ళు ఏంటంటే మధ్యాహ్నం 12:30కి మొదలైన డిస్కషన్ సిద్ధార్థ్, వాసువర్మ, భాస్కర్ గారు, దిల్రాజు గారు, ప్రకాష్ రాజు గారు, అబ్బూర్ రవి గారు అందరూ కూర్చుని రాత్రి 2ంటికి పూర్తయింది డిస్కషన్. పూర్తయి రేపు మధ్యాహ్నం 12:30కి షూటింగ్ స్టార్ట్ చేద్దాం అని చెప్పేసి నిర్ణయించుకొని రామానాయుడు సినీ విలేజ్ హౌస్ సెట్లో వెళ్ళిన తర్వాత ఏంటంటే సిద్ధార్థ్ వచ్చి ప్రిపేర్ అయిపోయి ఉన్నాడు, భోజనం కూడా చేయలేదండి. లంచ్ బ్రేక్ 1:30కి అలా అయిపోతుంది, 1:30కి లంచ్ బ్రేక్ అయిన తర్వాత షూటింగ్ పెట్టుకోండి అని చెప్పి రిహార్సల్స్ చేసుకుని 2:30కి స్టార్ట్ అయింది షూటింగ్. అయిన తర్వాత 4:30 నిమిషాల సీన్ అండి, అది మనకి చాలా హెవీ సీన్ లాగా కనిపిస్తుంది. 4.5 minutes సీన్. అది సీను తీస్తున్నాడు భాస్కరు, సిద్ధార్థ్ యాక్ట్ చేస్తున్నాడు. సీన్ పూర్తి అయిపోయిన తర్వాత ఆగకుండా సాయంత్రం వరకు భాస్కర్ ఏడుస్తూనే ఉన్నాడంట కూర్చుని. ఓకే, అంటే ఇంత గొప్పగా వచ్చింది సీన్, ఇంత బాగా తీసాము ఈ సీను, సిద్ధార్థ్ ఇంత బాగా. ఎందుకంటే అక్కడ సిద్ధార్థ్ మాట్లాడుతుంటే ప్రకాష్ రాజ్ గారి కౌంటర్ ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి మీకు, కౌంటర్ ఎక్స్ప్రెషన్స్ మొత్తం నేను ఇంత ఇలా ప్రవర్తించానని ప్రకాష్ రాజ్ గారు మాట్లాడకుండా ఎక్స్ప్రెషన్స్తో చెప్తారు. ఆయన కుప్పకూలిపోతారు అంటే ఇమ్మీడియట్గా కుప్పకూలిపోయి వీళ్ళందరూ పరిగెత్తుకుంటూ వెళ్ళడము, ఈచ్ అండ్ ఎవ్రీ ఎక్స్ప్రెషను అంతా మీరే చేశారు అన్న దగ్గర నుంచి స్టార్ట్ అయితే అసలు ఒక్కొక్కటి అతను పడ్డ బాధని చెప్తూ ఉంటే ఆయన వెంటనే నేను నీ సంతోషాన్ని కోరుకుంటున్నాను అనుకున్నాను, నీ సంతోషాన్ని నేను లాక్కుంటూ చెప్పాలి కదరా అనేసరంగా ఈయన అంటే ఆలోచించండి, తల్లిదండ్రులకైతే ఏదైనా చెప్పొచ్చు నాన్న, కానీ నువ్వు ప్రతి నిమిషం మా కోసమే ఆలోచిస్తున్నావు కాబట్టి ఏమి చెప్పలేకపోతాను, ఇప్పుడు కూడా నా చెయ్యి మీ దగ్గరే ఉంది నాన్న అన్న డైలాగ్ కూడా ఇప్పటికీ నా చెయ్యి మీ చేతిలోనే ఉంది అనేసని అద్భుతం అసలు. అలా ఈ సినిమాకి మన సప్తగిరి గారు అసోసియేట్ డైరెక్టర్గా పనిచేశారు. తర్వాత సుదీప్ బ్యూటీషియన్ అందరికి మేకప్ వేస్తుంటుంది, అదేమో భాస్కర్ గారి చెల్లెలే అండి ఆ క్యారెక్టర్. ఆయన నిజ జీవితంలో చెల్లెల క్యారెక్టర్నే ఆయన తీసుకొచ్చి సినిమాలో పెట్టేశారు. తమిళంలో జయం రవి గారు చేశారు, హిందీలో చేశారు, అన్ని భాషల్లోనూ జెనీలియా గారి హీరోయిన్, అన్ని భాషల్లోనూ సినిమా సూపర్ హిట్ అయింది. ఇవాళకి 2006 ఆగస్టు 9 విడుదలైన ఈ సినిమా అప్పట్లో 9 కోట్లు బడ్జెట్. ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందో ఇప్పటి వరకు దిల్రాజు గారు చెప్పలా, ఎప్పటికీ చెప్పరు అనుకోండి. ఆయన్ని ఎవరన్నా ఈ ప్రశ్న వేశారనుకోండి, అది ఎన్ని కోట్లు కలెక్ట్ చేసింది అన్న దానికంటే ఎంత సంతృప్తి మిగిల్చింది అన్న దాని గురించి మాట్లాడాలని మొదలు పెడతారు ఆయన. ఎందుకంటే ఆయన అప్పటికి 3 బ్లాక్ బస్టర్స్ తీసి ట్యాక్స్ ప్రాబ్లమ్స్ వస్తాయి, 4వ సినిమా కని విని ఎరుగని ఘన విజయాన్ని ఆయన అందించి బొమ్మరిల్లు అనేది నాకు బాగా ఇప్పటికీ గుర్తుందండి. బొమ్మరిల్లు సినిమా విడుదలైపోయి బొమ్మరిల్లు సినిమాకు సంబంధించి వీళ్ళు విజయయాత్రలాగా కాకుండా బొమ్మరిల్లు ఏం చేశారంటే ప్రేక్షకుల ఇళ్లకు వెళ్ళటం మొదలుపెట్టారు. దిల్రాజు గారు, శిరీష్, లక్ష్మణ్ వీళ్ళందరూ కలిసి, భాస్కర్ అందరూ కలిసి ప్రేక్షకుల ఇళ్లకు వెళ్ళి ప్రేక్షకుల మధ్య కూర్చొని సినిమా చూసినటువంటి ప్రేక్షకులతో ఏ పాట ఇష్టం, ఏ సన్నివేశం ఇష్టం, ఎందుకు ఇష్టం అని చెప్పేసి మాట్లాడతా కూర్చొని దిల్రాజు గారు నాకు ఇప్పటికీ గుర్తు వస్తుంది. సినిమాలో ఎవరైనా నాకు ఆ పాట ఇష్టం అని అన్నారనుకోండి, ఈయన మొత్తం పాట పాడేవాడు కూర్చుని. దిల్రాజు ఆయన కూర్చుని మొత్తం సినిమాలు వాళ్ళు పల్లవంటే ఈయన మొత్తం పాట పాడేసేవారు దిల్రాజు గారు. అంటే పాటలు అంతలా నిలిచిపోయాడు, బొమ్మనికి ఇస్తే ఇలా ఉందని. ఇప్పుడు సిద్ధార్థే పాడ్డం ఆ సాంగ్ మెయిన్. తర్వాత జెనీలియా చిలిపితనాన్ని చాలా అద్భుతంగా పాత్ర, హాసిని పాత్ర అందరూ ఏంటంటే హాసిని అలా ఉండాలని అనుకుని అలా ఉండలేనటువంటి అమ్మాయిలు ఉంటారండి. ఎందుకంటే అలా ఉండాలి,
అంత ఓపెన్ మైండెడ్గా, అంత ఫ్రీగా, అంత స్వేచ్ఛగా ఉండాలి అనేటటువంటి, ఎందుకంటే తండ్రి అంత స్వేచ్ఛ ఇచ్చాడు అమ్మాయికి. అందుకే నా ఇంటర్వ్యూలో అదే చెప్పాను. తండ్రి కొన్ని అంత స్వేచ్ఛ సినిమాలు ఇచ్చాడు. మనతో పాటు వస్తాయి, ఆలోచింపజేస్తాయి, హత్తుకుంటా అబ్బా నేను అలా ఉండలేకపోయానే, నేను నిజంగా మా నాన్నకి ఇలా చెప్పలేకపోయానే, బా నేను ఆ క్యారెక్టర్లో నన్ను నేను చూసుకున్నాను అన్న సందర్భం కావచ్చు, తల్లిది తండ్రిది, ఆ ఫ్రీడమ్ ఇస్తే ఎలా ఉండేది, ఇవ్వకపోతే ఎలా ఉండేది, ఆ రెండు డైమెన్షన్స్ ని ఆ డైనింగ్ టేబుల్ మీద అన్నం మీద పడిపోకుండా తినడం నేర్పించారు అంకుల్ అంటుంది. డైలాగ్స్ అని అంకుల్ మీరు చాలా హ్యాండ్సమ్ గా ఉంటారంటుంది. నెక్స్ట్ ఏంటంటే అబద్ధం చెప్పొద్దు కదా అనేసి అని. అప్పుడు అంటే తను సిద్ధు క్యారెక్టర్స్ చేంజ్ అవుతుందంటే, సిద్ధు అప్పుడు నేను మాట్లాడితే వినేవాడు, ఇప్పుడు నన్ను మాట్లాడొద్దు అని అంటున్నాడు. ఆ చెప్పే అప్పుడు నేను మాట్లాడితే నచ్చేది సిద్ధుకి, ఇష్టపడేవాడు నేను మాట్లాడడాన్ని, అలాంటిది ఇప్పుడు మాట్లాడితే మాట్లాడొద్దని నన్ను గదమాయిస్తున్నాడు. అంటే నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నావో అదే నువ్వు. వాస్తవానికి ఏంటంటేనండి, మీరు నలుగురు మధ్య లేదా కుటుంబ సభ్యుల నడుమ లేకపోతే వెలుపలికి వచ్చినప్పుడు సమూహంలోనో ఉన్న మీరు కాదు ఎప్పటికీ. మీరు ఏకాంతంగా ఒంటరిగా ఉన్నప్పుడు ఏదైతే మీరో అదే మీరు, అదే నిజం అనమాట. అదే అమ్మాయి అనమాట. ఆ అమ్మాయి ఏంటి, లోపల ఉన్న 4 గోడల మధ్య ఉన్న ఏకాంతంగా ఉన్న ఒకటే, ఆ అమ్మాయి వెలుపలికి వచ్చినా ఒకటే అనమాట అమ్మాయి. ఆ అమ్మాయికి అటువంటి తారతమ్యాలు కానీ అరమరికలు కానీ లేవు. ఆ అమ్మాయి అంత స్వచ్ఛంగా ఉంది అనేది ఆ పాత్ర, హాసిని పాత్ర అనమాట. అలాంటిది అంత స్వచ్ఛంగా ఉన్నటువంటి ఆ పాత్ర ఏదైతే ఉందో, ఆ పాత్ర నువ్వు అట్లా కాదు ఇట్లా ఉండు, లేకపోతే ఇట్లా చెయ్యొద్దు అనేటప్పటికీ వాళ్ళు చాలా కలవల పడిపోతారు అనమాట. అంటే కట్టడి చేస్తే ఉండలేదు అనేది ఒకటి. డైలాగ్స్ సార్, హాసిని అన్న ఆ డైలాగ్ కావచ్చు, ఆ తర్వాత కప్పు కాఫీ లేకపోతే 4 మాటలు, తర్వాత మనకి సినిమాలు కూడా వచ్చాయి. ఆ టైటిల్స్ సినిమాలు వచ్చాయి. తర్వాత దాని మీద రకరకాల మీమ్స్, అంతా మీరే చేశారు అని అన్నప్పుడు కొట్టేస్తే మిమ్మల్ని అనే డైలాగ్ చేసి ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ ఫ్రెండ్స్ గా చేసిన వాళ్ళు 4. తర్వాత ఆ ఫ్యామిలీలో ఈ లవ్ విషయం తెలిసినప్పుడు అంటే అమ్మాయికి చేసుకుంటే రోడ్డు మీదకి వెళ్ళాలా, నీలాగా రోడ్డు మీద నిలబడాలి. కృష్ణన్ గారు కావచ్చు, మన సురేఖవాణి గారు కావచ్చు, అసలు మామూలు పాత్రలు కాదు వాళ్ళు అయితే. అసలు ఒక్క సెల్ ఫోన్ కోసం లైఫ్ ని తాకట్టు పెట్టేవరా నువ్వు అనేసానంటే, వాడు ముద్ద తింటున్న చిన్నపిల్లాడు, అదే నేను పెద్దయ్యాక నీలాగే అయిపోతానంటే, పెద్దయ్యాక ఒపీనియన్ మార్చుకుంటావు లేదా అనేసానంటే, లోపల సిద్ధార్థ పడుతున్న వేదన ఎవ్రీ మూమెంట్ లో తెలియజెప్తూ ఉంటాడు. అది ఎందుకురా ఆడడానికి రమ్మంటాడు, అందరట ఆయన ఆడేస్తాడు అని చెప్పేసి అన్న, మళ్ళీ నాన్నగారు ఆ మాట అంటాడు, నాన్నగారు పిలవగానే మళ్ళీ ఆయనకి ఇచ్చే రెస్పెక్ట్ ఆయనకి ఇచ్చేస్తాడు. అంటే రెండు ఆయన ఎండింగ్ లో దాన్ని అదే కన్వే చేసిన విధానం సార్. అంటే పట్టించుకొని పేరెంట్స్కి అయితే ఏదైనా చెప్పొచ్చు నాన్న, మా ప్రతి విషయంలో నువ్వు పట్టించుకుంటున్నావు కాబట్టి నీకు ఎలా చెప్తాము అనేసి అన్నదాన్ని ఆయన ఈచ్ అండ్ ఎవ్రీ సీన్ లో క్యారీ చేసుకుంటూ రావడం అనేది. తర్వాత సిద్ధార్థ్ హాసిని లాగా మారిపోవడం, అంటే ఇది మర్చిపోయి ఇలా ఉంటున్నావు అన్నది నాకు మళ్ళీ అంతకన్నా ఎండింగ్ లో కోటా శ్రీనివాసరావు గారు చెప్పే డైలాగ్స్. అంటే ఏంటంటే మీ ఇంటికి నా కూతుర్ని తీసుకెళ్ళినప్పుడు చాలా కోపం వచ్చింది, మీరందరూ నా ఇంటి ముందు వచ్చి నిలబడ్డప్పుడు నా పెంపకం మీద నాకు గర్వం వచ్చింది అనేసి అని అంటారు చూడండి. అంటే ఒక ఆడపిల్ల విషయంలో తండ్రి ఎలా ఫీల్ అవ్వాలి అన్న అలా ఫీల్ అవ్వాలి ఏ తండ్రి అయినా అన్నంత గొప్పగా ఉంటుంది. నిజంగా ఫస్ట్ మూవీ అయిన బొమ్మరిల్లు భాస్కర్ గారు ఒక్కొక్క సీన్ ని అంటే ఆ సినిమాను కథను దిల్ రాజు గారు నమ్మడము, అంతే అత్యద్భుతంగా తెరకెక్కించడం, దానికి ప్రాణం పోస్తూ దేవిశ్రీ ప్రసాద్ గారి మ్యూజిక్. కథ పూర్తయిన తర్వాత టైటిల్ అన్వేషణలో ఉన్నారు పాపం. భాస్కర్ గారికి ఏ టైటిల్ తట్టట్లా. ఆఫీస్లో కూర్చుని ఉన్నారంట దిల్ రాజు గారు. వైవిఎస్ చౌదరి గారు భారీ ఇన్విటేషన్ పంపించారు దేవదాస్ సినిమా. ఇన్విటేషన్ చూడగానే బొమ్మరిల్లు వారి దేవదాసు అని ఉంటుంది కదా, విజిలేసి ఆ భాస్కర్ కి ఫోన్ చేసి మన సినిమాకి టైటిల్ దొరికింది బొమ్మరిల్లు అన్నాడట. ఆ ఇన్విటేషన్ మీద బొమ్మరిల్లు ఉందంటే, సార్ జస్టిఫికేషన్ ఎలా టైటిల్ భలే ఉందంటే, ఏముంది చిన్నపిల్లలు వాళ్ళు ఆడుకుంటూ బొమ్మరిల్లు కట్టుకుని ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు కట్టుకునేది బొమ్మరిల్లు, ఎవరికి ఇష్టం వచ్చినట్టు ఉండటం వాళ్ళ ఇష్టం కదా, అదే కదా మనం ఇక్కడ చెప్పాలనుకుంటున్నది అని చెప్పి ఆ జస్టిఫికేషన్. ఏడిది నాగేశ్వరరావు గారికి నాకు బాగా గుర్తుంది, ఏడిది నాగేశ్వరరావు గారికి విపరీతంగా నచ్చింది సినిమా అండి. ఆయన ఇప్పుడు నేను తీస్తే ఇలాంటి సినిమా తీస్తా అన్నారు ఏడిది నాగేశ్వరరావు గారు. అట్లాగే మురారి గారికి, మన యువచిత్ర మురారి గారు, పూర్ణోదయ మూవీ క్రియేషన్స్ అధినేత ఏడిది నాగేశ్వరరావు గారికి, యువచిత్ర కె మురారి గారికి, వాళ్ళ ఇరువురికి ఏంటంటే మేము ఇప్పుడు తీస్తే ఇలాంటి సినిమా తీస్తామని చెప్పారు. అంతకంటే గౌరవం ఇంకేం కావాలి దిల్ రాజు గారికైనా భాస్కర్కైనా. ఒకటి భాస్కర్ గారి అదృష్టము, ఫస్ట్ సినిమా హిట్ పడ్డము, తర్వాత కెరీర్ ని ఆరెంజ్ లో కంటిన్యూ చేయలేదు. పరుగు మంచి సినిమా అండి, ఆరెంజ్ చాలా మంచి సినిమా, మగధీర్ తర్వాత వచ్చి ఉండకూడదు.
అది ఎక్కలేదు. మగధీరకు ముందు అది ఇప్పుడు రావాల్సిన సినిమా సార్. యాక్చువల్ గా అయితే టూ ఎర్లీగా వచ్చింది. ఇక్కడ మీకేంటంటే మగధీర విడుదలైపోయిన తర్వాత అప్పటి నుంచి ఆరెంజ్ ప్రారంభమై మధ్యలో ఎప్పుడు ఆయన షెడ్యూల్ తర్వాత షెడ్యూల్ హైదరాబాద్ వస్తున్నప్పుడు ఆస్ట్రేలియాలో ఎక్కువ కాలం షూటింగ్ జరిగింది. ప్రతిసారి ఏదో ఒక సినిమా చూడటానికి ఆయనకి రాత్రి 10:45 షోకి టైం దొరికేది. నేను 10:45కి నేను వెళ్ళేవాడిని ప్రసాద్ మల్టీప్లెక్స్కి. ఆ టైంలో ఇద్దరం ఎదురుపడేవాళ్ళం, నేను భాస్కర్. ఎదురుపడిన తర్వాత నేను ఆయన్ని కొంచెం హెచ్చరించేవాడిని, సార్ మగధీర తర్వాత సినిమా అంటే ఏం లేదు, మనం అసలు మీకు తెలియదు అసలు హీరో పాత్ర ఎలా ఉందో. నేను ఆడియో వేడుకల్లో కూడా నా పార్టిసిపేషన్ ఉంటుంది ఆరెంజ్ సమయంలో అనమాట. ఓకే. సాంగ్స్ విన్నప్పుడు కానీ ట్రైలర్ చూస్తున్నప్పుడు కానీ ఎక్కడ ఇది అనిపించలేదు. ఫస్ట్ టైం మార్నింగ్ షో చూసినప్పుడు కూడా నాకు చాలా నచ్చింది సినిమా. ఎందుకంటే రామ్ పాత్ర రామ్ చరణ్ ఎంత అద్భుతంగా చేశాడంటే, ప్రేమ కొన్ని రోజులే బాగుంటుంది అని అద్భుతం. అసలు ఆ పాత్ర అద్భుతం, ఫిలాసఫీ అద్భుతం. మన వాళ్ళు అప్పటికి అర్థం చేసుకోలేదు, ఆ స్థాయికి మానసికంగా ఎదగలేదు. కాబట్టి కాసేపు పక్కన పెడదాం, ఇంకో రోజు ఆరెంజ్ గురించి మాట్లాడుకుందాం. రీ రిలీజ్ లో బ్లాక్ బస్టర్. రీ రిలీజ్ లో ఎంత బాగా పెర్ఫార్మ్ చేసిందో మనకు తెలుసు. మొత్తానికి బొమ్మరిల్లు భాస్కర్ని కాస్త బొమ్మరిల్లు భాస్కర్ని చేసి దిల్ రాజు గారి స్ట్రాటజీ, కొత్త వాళ్ళతో సినిమా తీస్తే ఎప్పుడు హిట్ అది, ఖచ్చితంగా అవకాశాలు ఇస్తే వాళ్ళు అద్భుతాలు చేస్తారు అనేసి నమ్మిన స్ట్రాటజీ మళ్ళీ ఇంప్లిమెంట్ అవ్వడం. అవార్డ్స్ల పంట గురించి ఇంకా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బట్ ఈ సినిమాకి సంబంధించి పాపం సిద్ధార్థ్ గారితో ఒక కంప్లైంట్, ఇన్ని డిపార్ట్మెంట్లో అంతమందికి అవార్డు వచ్చింది, ఒక వ్యక్తికి అవార్డు రాలేదు, మీకు ఎవరైనా తెలుసా, ఎవరన్నా ఎప్పుడన్నా అడిగారనంటే ఎవరికి నాకే రాలేదండి అవార్డు, సినిమా మొత్తం నా దాని మీద నడుస్తుంది, హీరోయిన్ నాతో, నాకు అవార్డు రాలేదండి. అన్ని అవార్డులు వచ్చాయి, బెస్ట్ డైరెక్టర్ వచ్చింది, బెస్ట్ ఫిల్మ్ వచ్చింది, బెస్ట్ హీరోయిన్ వచ్చింది, బెస్ట్ యాక్టర్, నాకు అవార్డు రాలేదండి సినిమాలో. ఏ కేటగిరీలో ఏ అవార్డ్ ఫంక్షన్లో అయినా నన్ను గుర్తించలేదండి. ఇప్పటికీ బొమ్మరిల్లు అనేసి సిద్ధార్థని గుర్తు చేసుకుంటాను. ప్రతి ప్రేక్షకుడు నేను దగ్గర అయ్యాను, అవార్డ్స్ కమిటీకి ఎందుకు దగ్గర కాలేదు అనేసి. ఎందుకు సిద్ధార్థ విషయంలో నిజంగానే అన్యాయం జరిగిందని? అలా ఏం లేదండి, అలా ఏం ఉండదు అసలు. ఎక్కడో అండర్ ప్లే చేయటంలో తడబడి ఉండొచ్చు, లేకపోతే ఏదో చాలా బాగా చేశాడు, అసలు బాగా చేయలేదు వంక పెట్టడానికి లేదు. కానీ న్యాయ నిర్ణయితలు ఆ సమయంలో వాళ్ళకి అంటే ఆ ఓట్స్ 3, 4, 5, లేకపోతే ఇప్పుడు నంది అవార్డ్స్ అనుకోండి 10 మంది 15 మంది ఉంటారు జ్యూరీలో. ఓట్స్ మీకు కౌంట్ చేసినప్పుడు ఏంటంటే ఒక ఓటు అటో ఒక ఓటు ఇటో అవుతుంది. అలా గతంలో కూడా చాలాసార్లు చాలా మందికి వీళ్ళకి వస్తుంది అని అనుకుని రాలేని సందర్భాలు చాలా ఉన్నాయన్నమాట. సరే, కొన్ని మరీ వచ్చి కూర్చుని మరీ చేయించుకున్నవి కూడా కొన్ని ఉన్నాయి, వాటి సంగతి కూడా తెలుసు, వాటి సంగతి ఇప్పుడు వద్దు మనకు. మొత్తానికి బొమ్మరిల్ల సినిమాను మరొకసారి ప్రేక్షకులకు గుర్తు చేస్తూ అలా ఆ కాలానికి తీసుకెళ్లిపోయారు. ధన్యవాదాలు శ్రీకాంత్. ధన్యవాదాలు సార్.